దేశంలోని రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కేంద్రం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాతలకు తక్కువ ధరలకే ఎరువులు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ రాజ్యసభలో స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెరిగిన ధరల భారాన్ని రైతులపై పడనీయని తేల్చి చెప్పారు. దేశంలోని వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చెందేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎరువులను తక్కువ ధరలకే సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. దేశంలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రైతుల భారాన్ని లాభాలను వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఈ సమయంలోనే దేశంలోని రైతులందరికీ అన్ని రకాలుగా ఆదుకుని వ్యవసాయ రంగాన్ని పండగ చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు సరసమైన ధరలకే ఎరువులు లభిస్తాయని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు చౌకగా ఎరువులు అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా స్పష్టం చేశారు. సాధారణంగా 2366 విలువ గల యూరియాను రైతులకు కేవలం 266లకే అందిస్తామని చెప్పారు. ఇక 2433 విలువ గల అమోనియం ఫాస్ఫేట్ DAP 1300 రూపాయలకే అందించున్నట్లుగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం రైతులకు అందించే ఎరువుల సబ్సిడీని పెంచుతోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ మొత్తం 2013-14లో 71,280 కోట్లు ఉండగా అది 2023-24 నాటికి 1,95,420 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిమాణాల కారణంగా పెరిగిన DAP ధరల భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పడనీయబోమని శివరాజ్ సింగ్ తేల్చి చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి 2,625 కోట్లను ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లుగా వివరించారు. ఇదే సమయంలో దేశ వ్యవసాయ రంగాన్ని పెంపొందించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్దేశించిన 6 కీలక ప్రాధాన్యతలను ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో ప్రసంగంలో తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.